ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసి దేవుణ్ణి గణపరిచి ఆరాధించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజునైనా నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ దర్శించండి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాక్య పరిచయలో మీరు మా అందరితో మాట్లాడండి అయ్యా. ఎదుగో మీరు మాట్లాడిచ్చి ఉండగా మా హృదయములను తెప్పరిల్లినట్టుగా నీ వాక్యము మాట్లాడిచ్చి ఉండగా నీ ఆత్మ అభిషేకం ప్రజల్లో కుమ్మరించబడినట్టుగా మీరు చేయండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దాసుడిగా నీ పక్షముగా నిలువబడి ఉండగా ఇదిగో వినగలిగిన చెవి, ప్రజలకి గ్రహించగలిగిన మనస్సు, ప్రతి విధమైన అల్లరి ఆత్మలను యేసుక్రీస్తు నామములో కట్టి బంధించి వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మతో మీరు నింపండి. వాక్యానికి ఆటంకపరిచే ఆత్మలను దూరపరచండి. వాక్యం వినినైనా ప్రజలు నెమర వేస్తూ అయ్యా సంతోషముతో గంతులు వేసినట్టుగా మీరు సహాయము చేయమని ప్రార్థన చేసుకుంటూ నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22, 23 చదువుకున్నాం. మోషే ఎర్ర సముద్రంని జనులు సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వచ్చిరి. దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వాళ్ళు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అనే పేరు కలిగిన. ప్రజలు మేమేమి తాగుదుమని మోషేని అడగగా అతడు యెహోవాకి మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములా ఆయను. అక్కడ వారికి కట్టడలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడములన్నిటిని అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తిలో కలుగజేసే రోగములను ఏదియు మీకు రాదనియు నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనేనను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలు ఉండెను, 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే నీళ్లు వద్ద దిగిరి. ఈ లేఖన భాగాన్ని మనం చదివితే మోషే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ సముద్రములో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుడిని గణపరుస్తూ సంతోషపడుతూ అక్కడ రాయబడుతుంది, వారు షూరు అనే ఒక అరణ్య మార్గములో దిగారంట. ఆ షూరు అనే పదానికి శాంతి అనే అర్థం వచ్చింది. ఆ ప్రాంతములో శాంతి ఉన్నది కానీ వారికి ఏం కొరవైందంట? 3 దినములు నడిచిన తర్వాత వారికి నీళ్లు దొరకలేదంట. చూడండి, మొట్టమొదటిగా వారు అరణ్యములోనికి దిగారు. ఎక్కడికంట? అరణ్యము. ఈ రోజుల్లో అరణ్యము అనగా ఏమైనా ఉండొచ్చు, దారులు ఉండవు, మార్గము తెలీదు,
ఎక్కడికి వెళ్తామో అరణ్యములో తప్పిపోతే ఎరుగులేము. అయితే ఇశ్రాయేలు ప్రజలంట అరణ్యములో తిరుగుచూ నడుస్తూ ఉన్నారంట. వారు 3 దినములు నడిచారంట. అక్కడ బైబిల్లో రాయబడింది 3 దినములు నడిచరి అరణ్యములో. 3 దినాలు నడిచిన తర్వాత వారికి ఒక అనుభవం ఎదురైంది. నీళ్లు దొరకలేదు, ఎదురు చూస్తున్నారు. నీళ్లు లేవు, ఎక్కడ ఇంతమంది తాగాలి, మరి ఎలాగా ఏందని అనుకుంటూ ఉండగా అందరూ అంటున్నారంట అక్కడ నీటి బొగ్గలు కనపడ్డాయి. ఆ నీటి బొగ్గలలో మనం చూడగలిగితే అక్కడ నీళ్లు దొరికినాయి అంట, కానీ వారికి చేదు అనుభవం దొరికిందంట. ఆమేన్. ఈరోజు మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మన జీవితాన్ని ఆలోచన చేస్తే అరణ్యమ ప్రాంతం ఉన్నట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు నడవాలో తెలియదు, ఎటు నిలువబడాలో ఒక్కొక్కసారి అర్థము కాదు, ఏ నిర్ణయము తీసుకోవాలన్నా కూడా తెలియదు. ఒక్కొక్కసారి అరణ్యములాగుంటుంది మన జీవితాలు ఒక్కొక్కసారి. అయితే ప్రభు చెప్తున్నాడు, వారు 3 దినములు నడిచిన తర్వాత యేసయ్య అంట వారికి నీళ్లను కనిపించిని, ఆ నీటిని తాగలేకపోతున్నారు. ఈరోజు అరణ్య మార్గముల్లో నడిచే ప్రతి మనిషి ఎలాగుంటాడంటే దేనికైనా సమర్థుడుగా ఉండి ఎలాగైనా సరే గమ్యానికి చేరాలని అరణ్యములో నుంచి ప్రయాణము చేస్తూ ఉంటారు. ఈ యాత్రలో కూడా మనము ప్రార్థనా జీవితం అనే యాత్రలో కూడా ఏముండాలంట ప్రార్థనా జీవితం అనే యాత్రలో కూడా మనము కూడా అరణ్య మార్గముల్లో ఉన్నట్టుగా అనిపించింది. ఒక్కొక్కసారి శోధనలు, ఎరుకులు, ఇబ్బందులు, ఇదిగో ఎన్నో బలహీనతలు, వాటన్నిటిలో నుంచి అంట దేవుని వాక్యములో రాయబడుతుంది, ఇదిగో అరణ్య ప్రాంతములో వారు దిగిన తర్వాత వారు షూరు అనే అరణ్యములోకి దిగారంట. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి, చేదు అనుభవాలు ఉంటాయండి. చూడండి, అక్కడ రాయబడుతుంది వారికి నీళ్లు దొరకలేదంట. ఏం దొరకలేదంట? బైబిల్లో ఒక విషయాన్ని మనం చూడగలిగితే నీళ్లు ఎందుకు దొరకలేదు వాళ్ళకి? నీళ్లు ఎందుకు దొరకలేదు? వారు వెతుకులాడారు, కానీ 3 దినములు వెతుకులాడారు, కానీ నీళ్లు కనుగొనలేకపోయారు. యేసయ్య అంటాడు ఒకరోజు, నన్ను ఎదుకు వారికి నేను దొరికితిని. ఏదంట? నన్ను వెతుకు వారికి నేను దొరికితిని. యేసు ప్రభువునంట బ్రతకాలి. యేసు ప్రభుని బ్రతికారు ఎవరండి? బైబిలు జ్ఞానులు యేసుక్రీస్తు వారిని బ్రతికారు. ఎక్కడ ప్రభు ఉన్నాడు, ఎక్కడ ప్రభు పుట్టాడని చెప్పి బ్రతికారు. చెక్ చేసినప్పుడు యేసయ్య యోధా బెతలహేములో పుట్టాడని వారికి అర్థమైపోయింది. చూడండి, వాళ్ళు బ్రతకటం వల్ల ప్రభు దొరికాడు. వీళ్ళు కూడా వెతికి నీళ్లను కనుగొన్నారు, కానీ నీళ్ళంతా చేదుగా ఉన్నాయంట. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని దొరికినా కూడా చేదు అనుభవాలు, చేదైన స్వభావాలు, చేదైన ఆలోచనలు మన జీవితంలో చేదుని మనము ఆస్వాదిస్తూ ఉంటాం. ఒక్కోసారి చేదు నీళ్ళే తాగుతున్నారు వారు చేదు నీళ్లు తాగలేక దైవజనుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా దైవజనుడా, ఈ చేదైన నీళ్ళను మేము త్రాగలేకపోతున్నాము, ఏంది? ఆమేన్. ఎందుకని ఈ చేదైన నీళ్ళను తాగలేకపోతున్నారు? చేదు నీళ్లు తాగాలంటే యేసుక్రీస్తు వారికి కూడా చేదు చెరకనిచ్చారు. అక్కడ చేదు చెరుకుని ఆ కల్వరి సిలువలో యేసయ్యకి ఆ చేదు చెరుకునిచ్చారని దేవుని వాక్యము చదువుతా ఉంటుంది. వీరికి కూడా చేదు అనుభవాల్లోకి వెళ్తున్నారు. నీళ్లు వాక్యములో రాయబడుతుంది, ఇదిగో ఈ మారాలోకి దిగిన తర్వాత నీళ్ళన్నీ చేదైపోయినాయి అంట. వారి అనుభవాలు చూస్తుంటే ఈ నీళ్లు త్రాగలేకపోతున్నామని వాళ్ళు అనుకుంటున్నారంట. ఆమేన్.
చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యేసు ప్రభు ఆ బాణలు నీళ్లతో నింపుడి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ బాణలంట నీళ్లతో నింపమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు మనం చూడగలిగితే యేసు ప్రభు పెండి విందుకు పిలువబడ్డాడు. ఎక్కడ? కానాను అనే ఊరిలోకి. ఆ పెండ్లి విందుకు పిలిచినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయిందంట. అందరూ అనుకుంటున్నారు పెళ్లి విందులో మరి వచ్చిన బంధువులకి, వచ్చిన వారికి మరి ఎలాగా ఏంది అని అనుకుంటుంటే ప్రభువుకు తెలియపరిచారంట, ప్రభా ద్రాక్షారసం అయిపోయింది, మరి పెళ్లి విందు వారిని అవమానపరిచినట్టయింది, వచ్చిన వారి అందరికి కూడా మరి ఇది అవసరం అని అడిగినప్పుడు యేసయ్య అన్నాడంట, ఏముండి రాతి బాణలు ఉన్నాయి అనగానే రాతి బాణల నిండా నీళ్లు నింపండి. ఆమేన్. ఈరోజు మన జీవితంలో కూడా వెలితిగా ఉంది, అయిపోయిందిలే నా జీవితం అని అనుకుంటాం ఒక్కొక్కసారి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళు నీళ్లు చేదుగా ఉండి అని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ బాణల నిండా నీళ్లు నింపండి. ఆ బాణల నిండా నీళ్లు నింపమని యేసు ప్రభు చెప్పాడు. యేసయ్య చెప్పినట్టుగానే బాణల నిండా నీళ్లు నింపారు. యేసయ్య అన్నాడు, ఇప్పుడు ఎత్తుకెళ్ళి వాళ్ళకు పోయింది. ఆమేన్. అద్భుతం జరిగిందండి. నీళ్లుని ద్రాక్షారసముగా ప్రభు మార్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. చేదైన నీళ్లు తాగాలంటే కష్టం. తీయగా ఉంటేనే నీళ్లు తాగలుగుతాం. చేదైన నీళ్లతో త్రాగలేకపోతున్నారు. వారు దైవజనుడి దగ్గరికి వచ్చారంట. చూడండి, అక్కడ రాయబడతా ఉంటది. ఆ మాటలు చదవండి. మారా నీళ్లు చేదుగా ఉండిన గనక వారు నీళ్లు తాగలేకపోయిరి, అందువలన వారు మారా అని పేరు కలిగెను. ప్రజలు మేము త్రాగుటకు మోషే మీద సనుగుకొనిరి. మోషే దగ్గరికి వచ్చారు, రాలేదు ఇంకా. వారు సనగటం మొదలు పెట్టారంట మోషేని. ఐగుప్తులో ఉన్నప్పుడు మేము క్షేమంగా మంచినీళ్లు తాగాము, ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఇదిగో ఈ నీళ్లు త్రాగలేకపోతున్నాము, ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి అని మోషే మీద చనగటం మొదలు పెట్టారంట. చూడండి, బైబిల్ గ్రంథంలో సనుగుట దేవునికి ఇష్టకరమైంది కాదండి. ఈరోజు మన పరిస్థితులను చూసి ఒక్కొక్కసారి మనము సనుగుతూ ఉంటాం. దేవుని మీద ఎందుకు చేశాడు, ఎందుకు నిర్మించాడు, ఎందుకు మమ్మల్ని కన్నాడు అని అడుగుతాం ఒక్కొక్కసారి. యేసయ్య అంటున్నాడు, చేదును అనుభవాలను కూడంట మనం ఆస్వాదించాలి. ఒక్కొక్కసారి చేదైన అనుభవాల్లో నుంచి వెళితే తీపి మధురముగా మార్చబడిందండి. దైవజనుడి మీద సనిగే మనసు ఉందండి అక్కడ ప్రజలకి. బైబిల్లో ఒక విషయాన్ని మనం చూడగలిగితే, దైవజనుడైన మోషే మీద మిరియాము అహరోను గొనిగారు. దేవుడికి ఇష్టమైందండి మోషేని అలా నడిపించటం. దేవుడికి ఇష్టకరంగా మోషే నడుస్తుంటే మిరియాము అహరోను గొనగటం మొదలు పెట్టారు. మోషేతో దేవుడు చెప్పాడు, మోషే మీ అన్న అహరోన్ని, మీ అక్క అయిన మిరియాముని ప్రత్యక్షపు గుడారములోనికి రమ్మని దేవుడు కబురు పెట్టించాడు. దేవునికి ఇష్టమైంది మోషేని దేవుడు వాడుకోవటం. దేవునికి ఇష్టమైంది దేవుని ఆత్మ సంబంధంగా నడిపించబడాలని. అయితే దేవునికంట ఇష్టమైంది కానీ అహరోను మిరియాముకి మోషే మీద సనగటం మొదలు పెట్టారట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు నేను సనుగుట్లాట్లో దేవునికి ఇష్టమైనవి కాదంట. చూడండి, బైబిల్ గ్రంథంలో అక్కడ వాళ్ళు నీళ్లు త్రాగలేకపోయి చేదొయ్యి అంట. ఆ చేదైన నీళ్ళనంట యేసయ్యంట
దేవుడు దైవజనుడితో చెప్తున్నాడు. చదువుతారా? 24వ వచనం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా మోషేతో ఒక చెట్టును చూపించెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత ఆమేన్. దేవుడు ఒక చెట్టును చూపించాడంట మోషేకి. మోషే, ఈ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, ఆ చేదైన నీళ్లను త్రాగలేక ప్రజలు పోతున్నారని నాకు మొర్రపెట్టావు. అదిగో నేను నీకు చెట్టును చూపిస్తున్నాను, ఆ చెట్టుని తీసుకొచ్చి ఆ కొమ్మను తీసుకొచ్చంట దానిలో వేయమని దేవుడు చెప్పాడు. ఆమేన్. ఈరోజు మధురముగా లేని జీవితాలని యేసుక్రీస్తు వారు మధురముగా మార్చగలిగిన వాడు. చేదైన అనుభవాల్లో ఉన్న మన జీవితాల్ని యేసు ప్రభు రాకపోతే ఇంకా ఎవరికి పనికిరాని బ్రతుకైపోయేదేమో. యేసు ప్రభు మన జీవితాల్ని మధురముగా మార్చాలని అంట, చేదైన నీళ్ళనంట మధురముగా మార్చాలని పాడైపోయిన మన బ్రతుకులని, పాడైపోయిన మన జీవితాల్ని యేసుక్రీస్తు వారు మధురముగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మధురముగా మార్చడానికి గల కారణం ఏంటంటే ఆయన అనేకులకు నిన్ను త్రాగేటట్టు చేయాలి, అనేకులకి నీ ద్వారా నీళ్ళిచ్చే బావిలాగా మార్చబడాలి. దేవుని వాక్యములో రాయబడుతుంది. ద్వితీయోపదేశ కాండములో ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములను నున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో నేను 40 సంవత్సరములు. చూడండి, వారు అరణ్యములో ఉండటానికి దేవునికి ఇష్టమైందంట. 40 దినములు 40 సంవత్సరాలు నడిచారు వారు అరణ్యంలో. వారు అరణ్య జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. మరలా మేము తిరిగి ఐగుప్తుకి వెళ్తామని చెప్తారు ఒక్కొక్కసారి వాళ్ళు. ఎందుకనంటే వారు అరణ్యములో తిరుగులాడుతూ నేర్చుకున్నారు, కానీ ఇదిగో అరణ్యములో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి తిరుగులాడుతూ ఉంటాం. ఏం చేస్తాం? తిరుగులాడుతూ ఉంటాం, కానీ బయటికి రావాలంటే చాలా కష్టం. క్రియల్లో మన జీవితాన్ని క్రియారూపంగా యేసు ప్రభు ఎలాగ తన దేహాన్ని చూపించాడో మనము కూడా క్రియారూపముగా ప్రభువుకు చూపించాలి మన దేహాన్ని. ఈరోజు ప్రభు అదే చెప్తున్నాడు. ఇదిగో వారంట సణుగుకొన్నారు, నీళ్లు చేదైపోయినాయి. అక్కడ కొన్ని వచనాలు మనం చూడగలిగితే వారు దైవజనుడికి మొర్ర పెట్టారంట. అయ్యా, ఈరోజు మనం మొర్రపెట్టే ప్రార్థన యేసయ్య వినాలండి. ఈరోజు మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేర్చబడాలి. ఈరోజు ప్రభు వాక్యము అదే చెప్తుంది. వారు దైవజనుడికి చెప్పంగలేంట దైవజనుడు వెళ్ళి దేవునికి మొర్రపెట్టాడు. చూడండి, ఆ వచనాలు మనం చదువుకుంటే, ఆ నీళ్ళలో వేయగా ఆ నీళ్లు మధురముగా మారెను. అప్పుడు దాకా చేదుగా ఉన్నాయండి, అప్పుడు దాకా పనికి రాకుండా ఉన్నాయి, అప్పుడు దాకా ఇదిగో త్రాగలేని నీళ్లుగా చేదుగా అయిపోయినాయి. ఎప్పుడైతే ఆ కొమ్మని ఆ నీటిలో వేశారో అవి మధురముగా ప్రభు మార్చాడంట. ఆమేన్. ద్రాక్షారసము లేనప్పుడు యేసయ్య నీటినంట మధురముగా అయిన ద్రాక్షారసముగా మార్చి అనేకులకంట వడ్డించేటట్టుగా ప్రభు చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఇదిగో చేదైన అనుభవాల్లో వెళ్తున్న మన జీవితాలనంట మధురముగా మార్చి అనేకులకంట ఉపయోగపడే పాత్రగా ప్రభు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఉపయోగపడే పాత్రగా చేయాలని ఆశపడుతున్నాడు.
ఈరోజు చెడిపోయిన, చేదైన, పాడైపోయిన నీళ్ళని యేసయ్య ఎలాగ మధురముగా మార్చాడంటే ఆయన కొమ్మ వేయట ద్వారా మధురమైపోయింది. ఆదికాండంలో మనం 49వ అధ్యాయంలో చూస్తే అక్కడ యోసేపు గురించి ఒక మాట రాసి ఉంటుంది. ఏమంటుందంట? యోసేపు గురించి ఒక మాట ఉంటుంది. ఏమని? ఇదిగో అతనంట ఫలించడి కొమ్మ. ఐగుప్తిలో నుండి వచ్చింది ఒక కొమ్మ. అతడు ఫలించడి కొమ్మని దేవుని వాక్యము చెప్తుందండి యాకోబు యోసేపు గురించి. ఏదంట? కాసేపు నుంచో శుభ్రంగా నిద్రపోయింది. ఫలించడి కొమ్మ. ఎందుకని ఫలించడి కొమ్మని దేవుని వాక్యములో రాయబడిందంటే యోసేపు అంట వృద్ధి చెందుతున్నాడు. నీళ్లు చేదుగా ఉన్నప్పుడు దానిలో కొమ్మ వేసినప్పుడంట ఆ నీళ్లు మధురముగా ప్రభు మార్చాడని దేవుని వాక్యం చెబుతుందండి. ఈరోజు దేవుని వాక్యములో నుంచి మనం చూడగలిగితే ఆ నీళ్ళంట అక్కడ చదువుతారా? కింద వచ్చిన 25 వచ్చును. ఆ నీళ్ళల్లో వేయగా నీళ్లు మధురములైను. అక్కడ ఆయన వారికి కట్టడములను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా వెతకాలంట. వాళ్ళు వెతకలేదు దేవుడిని, సనిగారు, నీళ్లు కోసం వెతుకులాడారు కానీ దేవుని దగ్గరికి వచ్చి వెతుకులాడలేదు. నీళ్ల కోసం వెతికారు కానీ దేవుడి దగ్గరికి వచ్చి వెతకలేకపోయారు. ఎందుకు అంటే వారు నీళ్ల కోసం వెతుకులాట చేశారు. నీళ్లను ఇవ్వగలిగిన వాడు ప్రభు అని తెలియలేదు. నీళ్లను మధురముగా మార్చేవాడు ప్రభు అని తెలియలేదు. ఏదైనా మార్చగలుగుతాడని వాళ్ళు నమ్మలేకపోయారని. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆ నీళ్ళలోంచ అక్కడంట నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఏదంట? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడములన్నిటిని అనుసరించి నడిచిన ఎడలా నడవాలి. ఆయన ఆజ్ఞలను, కట్టడాలను, విధులను అనుసరించి నడవాలి. వినటం కాదు, విన్నదాన్ని పాటించాలి. యేసు ప్రభు వినుటికి మాత్రమే కాదు మనకు చెవులిచ్చింది, విన్నదాన్ని పాటించటానికి, విన్నదాన్ని వాక్యానుసారంగా జీవించడానికి ఏమిచ్చాడంట? ఏమిచ్చాడంట? విన్నదాన్ని పాటించాలి. ప్రభు అదే చెప్తున్నాడు. ఇదిగో నీ దేవుడైన యెహోవా మాటనంట శ్రద్ధగా మీరు వినాలి. వారు అరణ్యములోనే ఉన్నారు, నీళ్ళైన చేదును మరి అనుభవాలు చూడగలిగారు, దైవజనుల దగ్గరికి వచ్చి అడగగలిగారు, అన్ని చేయగలిగారు కానీ దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేసే అనుభవాల్లో వాళ్ళు కనపడలేదండి. ఈరోజు మన జీవితంలో కూడా పరిస్థితులన్నిటిని చూసి పరిస్థితుల దగ్గరికి వెళ్తాము కానీ దైవజనుల దగ్గరికి వెళ్తున్నాం కానీ దేవుని పాదముల దగ్గర మొరపెడదాము. నీ మొర ఉన్నప్పుడు మూలుగులతో ప్రార్థన చేశారు. పెద్దంగా ప్రార్థన చేస్తే ఐగుప్తీలు కనపడి కొరడాలు పెట్టి కొడతారేమో అని మూలిగారంట. ఆ మూలుగులంట ఆకాశమునికి ఎత్తబడిందంట. దేవుడు ఆకాశము నుంచి ఆ ప్రార్థన విని మోషేని వారి కొరకు నియమించాడు. అక్కడంట వాళ్ళు మూలుగులు ప్రార్థన చేశారంట. ఎవరికి? దేవునికి మూలుగులు ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి దేవుడు విని ఐగుప్తిలో ఉన్న బానిసత్వములో నుంచంట ప్రజల్ని విడిపించటానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఫరో దగ్గరికి చాలాసార్లు మోషేని పంపిస్తే ఫరో హృదయం కఠినమైపోయిందండి. ఈరోజు నీవు దేవుని ప్రజల్ని దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న నిన్ను ఇదిగో నీలో యోగ్యముగా ఉండాలని, ప్రజలందరంట యోగ్యమైన పరిస్థితుల్లో నడవాలని, దేవుని కంటే వారు మొర్రపెట్టాలని, ఆయన ఆజ్ఞలను గైకొని జీవించాలని యేసయ్య మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. బైబిల్ అదే చెప్తుంది, మొర్ర పెట్టకపోతే
ఆకాశమునకు నీ మొర వినపడుతుంది. మౌనంగా మొరపెట్టేశారు. దేవుడు ఆ ప్రార్థన విని ఆకాశము నుంచంట జవాబిచ్చాడు, మోషేని పంపించాడు. వీరు ఎర్ర సముద్రము దాటారు, అనుభవం ఉంది, ఎర్ర సముద్రంలో దాటిన అనుభవాలు ఉన్నాయి. కానీ వారికి ఏ అనుభవం లేదంటే మొరపెట్టే అనుభవం లేదు, ఆజ్ఞలను గైకొనే అనుభవం లేదు, ప్రార్థన చేసే లోతైన అనుభవాల్లోకి నడవలేకపోయారు. వాళ్ళు అద్భుతాలు చూడగలిగారు, ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు, నీళ్లను చేదుగా ఉంటే మధురముగా మార్చడం చూడగలిగారు. వారికి ఏం లేదంటే వాడు దేవునికి మొర్రపెట్టే అనుభవాల్లోకి రాలేకపోయారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి మొర్రపెట్టే అనుభవంలోకి వెళ్ళాలి. మూలుగుతూ కన్నీళ్లు కారుస్తూ ప్రభు దగ్గర గణపరిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడంటది. అక్కడ చూడండి, అక్కడ రాయబడుతుంది, ఐగుప్తిలో ఉన్న తెగులులు, ఐగుప్తిలో తెగుళ్ళు ఉన్నాయి, ఆ తెగుళ్ళు మళ్ళా మీ మీదకు రానియకుండా చేస్తాను, నా ఆజ్ఞలను మీరు గైకొంటే. నా ఆజ్ఞలను మీరు గైకొనాలి, తెగుళ్ళు రావు. ఎందుకంటే నా ఆజ్ఞలకు మీరు లోబడినప్పుడు ఇదిగో తెగుళ్ళలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తానని యేసయ్యే చెప్పాడండి. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను మన మీదకు తెగుళ్ళు రాకుండా ఉండాలంటే ప్రభు మనతో చెప్తున్నాడు, ఇదిగో నీవు నాకు మొర్ర పెట్టమని ప్రభు చెప్తున్నాడు. యేసయ్య అంటున్నాడు, నా ఆజ్ఞలను మీరు శ్రద్ధగా వినాలి, నాకు లోబడినట్టుగా మీరు జీవించాలి, వాక్యపు లోతుల్లోకి మీరు నడవాలి, సనుగుట మానేయండి, గొనగటం ఆపేయి. సనుగులు గొనుగులు ప్రభు అదే చెప్తున్నాడు, గొనుగులాటలో వాళ్ళందరినంట వాగ్దాన దేశముకి చేరలేదండి. సనిగిన వారు ఎవరు వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. అరణ్యములో గొనుగుతూ సనుగుతూ మోషే మీద విసుగుపడుతూ వారందరంట మోషేని గలిబిలి చేయాలని చూశారు, కానీ మోషే దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆమేన్. పరిస్థితులన్నిటిని చూడగలిగారు. మోషేకి ఒత్తిడి తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి నీవు కూడా ఒత్తిడిలోకి తీసుకొస్తారే ప్రజలు, నిన్ను ఒత్తిడి చేసేటట్టు ఉంటారు, నిన్ను ఫ్రెష్ చేయాలనుకుంటారు, నిన్ను ఆత్మీయతలో నుంచి తొలగించాలని చూస్తాడు. ప్రార్థనా యోధుడిగా ఉండకుండా ఇదిగో దేవుని వాక్యాన్ని విననీయకుండా, నిన్ను ఒత్తి మోకరింపు చేయనీయకుండా, ప్రార్థన చేయనీయకుండా బిగించినట్టు చేస్తారు. ఒక్కొక్కసారి పరిస్థితుల వైపే చూడగలుగుతున్నావేమో, పరిస్థితులు మార్చగలిగిన యేసయ్య వైపు, మారాడు నీళ్లను మధురంగా మార్చిన యేసు వైపు చూడాలి మనం. ఆమేన్. హల్లెలూయా. మారాడు నీళ్లను మధురముగా మార్చిన యేసు వైపు నువ్వు చూడాలి. వారు యేసు ప్రభు వైపు చూడలేకపోయారు, కానీ వారు చేదు నీళ్లు తాగటానికి ఇష్టపడ్డారు, కానీ మొరపెట్టే అనుభవాల్లోకి రాలేకపోయారు. ఈరోజు ప్రభు వాక్యాన్ని మనం చూడగలిగితే ఆ కింద వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 27వ వచనం, వారు తరువాత వారు ఎలీములోకి వచ్చిరి. ఎలీము అనగా రహస్యము అనే అర్థం దానికి. వారు ఒక రహస్యమైన స్థలాల్లోకి వచ్చేసారంట. ఆ రహస్యమైన స్థలముల్లో 12 నీటి బుగ్గలు ఉన్నాయంటండి. 70 ఖర్జూరపు చెట్లు ఉన్నాయంట. అక్కడ ఈత చెట్లు. అక్కడ వాళ్ళు నీళ్ల యొద్దకు దిగారంట. దేవుడు చెప్పినట్టుగా మొర్రపెట్టిన తర్వాత ఆ చేదు నీళ్ళ నుంచి బయటకు వచ్చి నీటి బుగ్గల దగ్గరకు వచ్చారు. ఈరోజు మన జీవితంలో కూడా నీటి బుగ్గల యొద్ద మనం ఉంటే, కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదువుతారా? ఏటి ఒడ్డున నాటబడిన యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును.
వారు నీటి కాలువన ఏరున నాటబడ్డారు. ఇదిగో వీళ్ళు నీటి బుగ్గల యొద్ద దిగారంట. ఆ బుగ్గలు ఎప్పుడు ఎండిపోవండి. ఆమేన్. ఆ బుగ్గలు ఎండిపోవాలి. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీటి బుగ్గల యొద్ద ఇశ్రాయేలు ప్రజలు దిగిన తర్వాతంతా వారికి సమృద్ధి దొరుకుతుంది. దేవుని వాక్యములో రాయబడుతుంది, మనం చూడగలిగితే వారు ఎలుములోకి వచ్చినప్పుడు అక్కడ 12 నీటి బుగ్గలు కనపడను, 70 ఈత చెట్లు ఉన్నాయంట. వారు ఆ ఆహారం తింటూ సమృద్ధిగా ఉన్నారు. నీళ్లు మధురముగా ఉన్న నీళ్ళని, మారాగా లేని నీళ్ళని, మారాగా ఉన్న నీళ్ళనంట మధురముగా ప్రభు మార్చిన తర్వాత వాళ్ళ జీవితాన్ని అంత ఆశీర్వాదకరంగా ప్రభు చేయగలిగారు. దేవుడైన యెహోవా మాటనంట వాళ్ళు శ్రద్ధగా వినాలి. దేవుని మాటను విని శ్రద్ధగా విన్నప్పుడంట చేదు అనుభవాల్లో నుంచి అంట వారు నీటి బుగ్గల యొద్ద దిగలిగారంట. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను నీటి బుగ్గల యొద్ద మనం ఉండగలిగితే క్షేమంగా ఉంటామని. ఇదిగో యేసు ప్రభు చెప్పాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువారు. బైబిల్లో ఉందా? చదువుతారా? సమరయ స్త్రీ యేసు ప్రభు అక్కడ బావి దగ్గరికి వచ్చిందంట. బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. యేసు ప్రభు ఆ బావి దగ్గరికి వచ్చాడు. ఆ బావి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు ఆమె నీళ్లు చేదుకుంటుంటే, అమ్మా నాకు అసలు నీళ్ళు ఇవ్వమని యేసు ప్రభు అడిగాడు. అడిగితే ఏమవుతుంది? మీరేమో యూదులు, మేమేమో సమరయులము, మేము ఎలా ఇవ్వగలుగుతామో? యేసయ్య అన్నాడు ఆమెతో, నువ్విచ్చే నీళ్ళు నేను తాగితే మళ్ళీ దప్పికొంటారు. రెఫరెన్స్ చెప్పొద్దా? యోహాను సువార్త 4వ అధ్యాయము చదువుగా. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు, సమరయ స్త్రీ నేను దాహమునికిమ్మని ఎలా అడుగుతున్నావు? యేసు ప్రభు అంటాడు, నేనిచ్చి నీళ్లు అని చదువు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎవ్వడునో. ఆమేన్. యేసు ప్రభు ఇచ్చిన నీళ్లు త్రాగితే దప్పికొనడు. వీళ్ళు నీటి బుగ్గల యొద్ద దిగారు కానీ దప్పికొనుతున్నారు. మరలా మరలా తాగాలనిపిస్తుంది వీళ్ళకి. వాక్యం అదే చెప్తుంది, వీళ్ళు నీటి బుగ్గల యొద్ద ఉన్నారు కానీ నేను వారికి ఇచ్చే నీళ్లు అదిగో నీటి బుగ్గగా ఉండును. ఆమేన్. వీళ్ళేమో నీటి బుగ్గల యొద్ద దిగారు. ఆ బుగ్గలంట ఇంకెన్నడూ ఎండిపోవు, అవి జీవజల బొగ్గలుగా ఉన్నాయంట. యేసు ప్రభు ఆ స్త్రీతో చెప్పిన మాటలు వింది. నేనిచ్చి నీళ్లు త్రాగితే ఇక దప్పికొనరు. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను ఆయనిచ్చే నీళ్లను త్రాగుదాము. యేసయ్య అన్నాడు, ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగి నాలో ఉన్నవారే నిత్య జీవం కలిగిన వారని యేసు ప్రభు చెప్పాడు. ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం తీసుకుందాం. అందరు అడుగుదాం, ప్రభువా, అందరం స్తోత్రాలు చెల్లించి ప్రభుని అడుగుదాం. ఇంతవరకు ప్రభువా మీరు మాతో ఉండి మాట్లాడారు అయా. నీ బలారాధనలో తోడుగా ఉండి నడిపించారు. నీ శరీరము తిరుటకు, నీ రక్తములో పాలి భాగస్థులవుటకు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం వినటమే కాదు, చేదైన అనుభవాల నుంచి మధురముగా మేము మార్చబడాలని మా కొరకునైనా ప్రభుని యేసుక్రీస్తు వారు ఫలించడు కొమ్మగా యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టినట్టుగా మీరు మా ఎడల చూపించారయ్యా. వాక్యానుసారంగా మా జీవితాలు కట్టండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకొని నైనా ప్రార్థన అనుభవాల్లోకి మీరు నడిపించండి.
ప్రభువా ఈరోజు నాయన నీ సన్నిధిలోకి వచ్చాము. జరగబోయే అయ్యా క్రిస్మస్ వేడుకల కొరకు ప్రార్థిస్తున్నాము అయ్యా. జనవరి 1 విషయమే ప్రార్థన చేస్తున్నాము అయ్యా. రేపు ఆదివారం నాయన క్యాలెండర్లన్నీ నీ వాక్యపు లోతుల్లోకి మేము కట్టబడటానికి సహాయము చేయండి నాయన. దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈరోజు నాయన వాక్యము చేత మా అందరితో మాట్లాడినందుకు ఈ ప్రార్థన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా. నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని మనము చేసుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యమైన సహవాసము సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు